హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రావ్య. మేడ్చల్లో ఒక మర్డర్ జరిగింది. అది ఒక ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగింది. తమ్ముడే సొంత అన్నని చంపేశారు. దానికి గల కారణాలు ఏంటి, ఎందుకు జరిగింది, దాని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే అండి. ఒక సొంత తమ్ముడే వాళ్ళ అన్నని చంపడం ఏంటి, ఎందుకు చంపుంటారు, అసలు కారణాలు ఏంటాయి? చాలా మంది ఇళ్లలోనూ బాధ్యత రహితంగా కొంతమంది పిల్లలు ఉంటారు. చాలామంది ఇళ్లలో ఉంటారు. అంటే ఏ పని చేయరు. ఇంట్లో ఎవరో తండ్రి ఉంటే తండ్రి, తల్లి ఉంటే తల్లి, అక్కో చెల్లో తమ్ముడో లేకపోతే ఇంకెవరో సంపాదిస్తుంటే తింటారు. లేదా వంశపారపర్యంగా ఏదన్నా మిగిలి ఉంటే దాన్ని అదే పనిగా తింటూ కరిగిస్తూ ఉంటారు. అంతమించి అంటే వేరే పనులే ఉండవు. బయటికి వెళ్ళి వీళ్ళకి తాగడానికి డబ్బులు కావాలి అంటే అన్న అలవాట్లు ఉంటాయి. మళ్ళీ ఇలాంటి వాళ్ళకి రోజు తాగడానికి డబ్బులు కావాలి, చిల్లా చితక తిరగడానికి డబ్బులు కావాలి, బండి మీద ఊరేగడానికి పెట్రోల్ కన్నా డబ్బులు కావాలి. ఇవి ఇంట్లో అడిగితేనే వాళ్ళు తిడతారు, బెదిరిచ్చైనా తీసుకుంటారు. లేదా చేతికి ఏదన్నా అందితే దాన్ని తీసుకెళ్ళి అమ్మేసుకొని ఉంటారు. ఇంట్లో ఇవ్వరు కాబట్టి బయట రకరకాల దందాలు చేస్తూ ఉంటారు. దానికి అంటే నేరాలే, ఇంకా దందాలు ఇంకేముంటాయి. దానికి సంబంధించి ఎప్పుడైనా అనుకోకుండా పోలీసులో పంట పడితే జైలుకు కూడా వెళ్ళొస్తూ ఉంటారు. నేర చరిత్రలు కూడా ఉంటాయి వీళ్ళకి. ఎలక్షన్స్ టైంలో ర్యాలీలు గట్రా చేసి డబ్బులు తెచ్చుకుంటూ ఉంటారు. ఇంతే, ఈ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఇప్పుడు కూడా కామారెడ్డి జిల్లా మాచారెడ్డి ప్రాంతం, అక్కడ జస్ట్ సోమారంపేట అని ఒక చిన్న విలేజ్కి చెందిన గన్య అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇక్కడ ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా చేస్తాడు, గవర్నమెంట్ జాబ్. ఇద్దరు పిల్లలు, ఉమేష్, రాకేష్ ఏదో కొంచెం బాధ్యతగా ఉన్నాడు, పర్వాలేదు, ఇట్స్ ఓకే. ఉమేష్ ఏంటంటే మా డాడీ గవర్నమెంట్ జాబ్, ఆ జాబ్ దాని తర్వాత నాకే వస్తుంది. ఆ జాబ్ వచ్చే వరకు విచ్చలవిడిగా ఊరి నిండా అప్పులు చేయడం. ఏమన్నా అంటే అడిగితే నెక్స్ట్ నాకు జాబ్ వచ్చిన తర్వాత నీకు ఇచ్చేస్తా, జాబ్ నాకే వస్తుంది, నీకు ఇచ్చేస్తా. ఈ టైప్ ఆఫ్ జులాయిగా తిరిగే అబ్బాయి అనమాట. మద్యానికి బానిసాయి, ఇంట్లో వాళ్ళంటే లెక్కలేదు. మళ్ళీ తాగేసి వస్తే తల్లికి చెల్లికి తేడా తెలీదు. అంటే మరీ ఇంకో రకంగా అసహ్యంగా అయితే చూడ్డేమో, లైక్ బూతులు మాట్లాడడం, ఇట్లా పడుకున్నారనుకో నేల మీద తన్నడం, ఇలాంటివి. అన్నం పెడితే నచ్చకపోతే ప్లేట్లు ఇసిరేయడం, ఇంట్లో సామాన్లు పగలగొట్టడం, ఎప్పుడు చూడు ఏదో ఒక రభస, గొడవ. సైకోటిక్ బిహేవియర్. సైకోలకు కూడా ఒక టార్గెట్ ఉంటుంది. ఎవరినన్నా చంపాలనో లేకపోతే ఇంకేదైనా చెయ్యాలనో ఉంటుంది. ఈ షాడిస్ట్లకి ఏంటంటే ఒక టార్గెట్ అనేది ఏమి ఉండదు, ఎప్పుడు షాడిజమే ఉంటుంది. షాడిజం కూడా కాదు ఇది. షాడిస్టులు ఎలా ఉంటారంటే ఎవరినో ఇబ్బంది పెట్టి ఆనందపడతా ఉంటారు, అది షాడిస్టులు. వీళ్ళ డ్యూటీ ఏంటంటే వీళ్ళ కోసం వీళ్ళు బ్రతుకుతారు అంతే. అవతల ఉన్నోడు తల్ల చెల్ల తండ్ర మనకు అనవసరం. అలా అన్ని గాలికి వదిలేసిన అబ్బాయి. ఇంకా చెప్పాలి అంటే సంతోషం, తండ్రి తర్వాత జాబ్ నాకు వస్తుంది ఆశపడే వాళ్ళు ఉంటారుగా. ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే జాబ్ వస్తుందేమో అంటే తండ్రిని కూడా చంపేస్తారు. అలాంటి వాళ్ళు అనమాట. రోజు ఇంట్లో వాళ్ళు అంటే బూతులు మాట్లాడుతుంటే చూసి వాళ్ళకు కూడా కొంచెం ఉంటుంది కదా. ఇలాగే తాగేసి వచ్చాడు, అలాగే మాట్లాడాడు. అంటే అనకూడని మాటలు, వినకూడని మాటలు, మనం కూడా మాట్లాడలేనటువంటి దరిద్రమైన మాటలు, ఒక తల్లితో చెల్లితో అనకూడని మాటలు కుటుంబంలో ఇతని నోటి నుంచి వస్తే ఇంట్లో వాళ్ళకి బేసిక్గా ఉంటుంది కదా. ఆ తమ్ముడికి, అక్కడే ఉన్న బాబాయ్ కొడుకు ఇంకొక అబ్బాయికి రగిలిపోయారు వాళ్ళు. అసలు వీడేం మనిషా, వీని అంటే మామూలుగా తాగేసి వచ్చిన ప్రతిసారి కూడా వీళ్ళు 4 తందాము అప్పుడైనా సెట్ అవుతారేమో అని కూడా వీళ్ళకు ఉంటుంది. కానీ తాగుండోని కొట్టకూడదు, పోలీసులు కూడా కొట్టరు తెలుసా. ఇప్పుడు నువ్వు ఒక నేరం చేసావనుకో, వాడు తాగుపోతానుకో, దొంగ అయినా సరే తీసుకెళ్ళి కూర్చోబెట్టి మార్నింగ్ వాడిని విచారిస్తారు. పోలీసులు కూడా ముట్టరు, ఎందుకంటే తను హీజ్ అన్కాన్షియస్, అంటే తన మైండ్ తన ఆధీనంలో లేదు. అన్నీ తెలిసే చేస్తారు. ఏమన్నా అంటే నేను తాగి చేశాను అంటారు, అన్నీ తెలిసే చేస్తారు A to Z. కానీ అఫ్ కోర్స్ అయినప్పటికీ కూడా మనకు కూడా కొంచెం సొసైటీలో పాపం మందు తాగి ఉన్నాడులే అని అంటారే తప్పితే, అవును అంటే వాడు తాగుపోతే వాడిని కొట్టేటప్పుడు ఇంకా ఎక్కువ కొట్టకంటారు, పాపం తాగున్నాడు పొద్దున్న చూసుకుందాంలే అంట. వాడితో ఎందుకు లొల్లి అని అనుకుంటారు, ఎక్కువ కొట్టను కూడా కొట్టరు. వాడు మత్తు దిగిన తర్వాత చేసుకుందామని ఇలాగే ఉంటుంది. బట్ అట్లాంటి మాటలు విన్న తర్వాత ఆ టైంలో ఆవేశం వచ్చిన పిల్లలు ఏం చేస్తారు, అలాగే వచ్చి ఇంట్లోనే ఒక పోటు పొడిచాడు. ఏం మాట్లాడుతున్నావురా అని.
వీడు అది పట్టుకొని అయ్యయ్యో నాకు ఏదో అయిపోతుందని వీధిన పడ్డాడు. అయినా వీళ్ళకి ఆగల. అసలు ఆ మాటలేంటి, ఇంట్లో ఆడవాళ్ళతో మాట్లాడేది ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నామని అలా వెంబడిస్తూ వాడు ఆవేశంగానే ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తుందో తెలియదు. రోడ్డు మీద పోటు పొడి చేసి చంపేస్తారు. అటుగా వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఇది ఒక వింత, ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళ ఆవిడ చేత వాంగ్మూలం తీసుకున్నారు. వీళ్ళు పరారీలో ఉన్నాడు, పొడిచిన వాళ్ళు. ఎక్కడికి పరారీ అంటే ఎక్కడికో వెళ్ళరు వీళ్ళు, కుటుంబ సభ్యులే దాచేస్తారు. ఉండండి రా బాబు బయటికి రాకండి అని. వాళ్ళ మావలో, మేనమావలో, మేనత్తలో, లేకపోతే బాబాయ్లో 100%. ఎందుకంటే ఆ కుటుంబానికి వీళ్ళు చనిపోయిన వాడి మీద జాలి దయ ఏం ఉండదు. వాడు తప్పు చేస్తేనే చిన్నోడు ఏదో అన్నాడనే ఫీలింగ్లోనే ఉంటాడు. అంటే బతుకున్నప్పుడు కూడా వీళ్ళు ఎందుకురా నువ్వు బతికి చచ్చిపోరా మమ్మల్ని ఎందుకు ఇలా కాచుకుతా అలాగే అంటారు వర్డ్స్ కూడా. సో కుటుంబ సభ్యులకు మాత్రం పిల్లలు చేసిన తప్పు లేదనిపిస్తుంది. బట్ సొసైటీకి వాళ్ళు నేరమే చేశారు. నడి రోడ్డు మీద ఒకరిని విచక్షణ రహితంగా పొడవడం అంటే ఇట్స్ ఎ సిన్. శిక్ష పడాల్సిందే, నేరం చేశారు కాబట్టి పోలీసులు గాలిస్తున్నారు. అండ్ వీళ్ళు కొంచెం పరారీలో ఉన్నారు, దొరుకుతారు, పెద్ద విషయమేం కాదులే. అండ్ రోడ్డు మీద పొడవడం అది మర్డర్ కిందికి వస్తుంది, ఖచ్చితంగా జైలుకి వెళ్తారు, శిక్ష కూడా పడుద్ది. కుటుంబ సభ్యులు ఏం చేస్తారంటే వాళ్ళ కాల్లో వీళ్ళ కాల్లో పట్టుకొని మంచి అడ్వకేట్ని ఏదో పెట్టుకొని ఏదో రకంగా బయటికి తీసుకొచ్చే ఉంటుంది. అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ మానసిక స్థితి బాగాలేదండి, అనుకోకుండా ఏదో జరిగింది, సంథింగ్ లాలో ఉంటాయి పాయింట్స్, అలా బయటికి తెచ్చుకుంటారు. కానీ ఇట్లాంటి క్రైమ్ సీన్స్ ఎక్కువ అయిపోతున్నాయి ఈ మధ్య, ఎందుకని అంటారు? క్రైమ్ ఎక్కువ అవుతుంది అంటే అవుతుంది, నిజమే, మామూలుగా అవ్వట్లా అసలు. అందులో ఫ్యామిలీస్ లో ఎక్కువ అవుతున్నాయి. బయట నుంచి, ఇంతకు ముందు బయట నుంచి వచ్చేవాళ్ళు ఏదో డబ్బులు ఇవ్వలేదనో, అప్పు ఉన్నారనో, లేకపోతే ఇంకేదో గొడవలనో బయట నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమంటే ఇంట్లోనే అవుతున్నాయి గొడవలన్నీ, ఇంట్లోనే అవుతాయి. త్రివిక్రమ్ గారు చెప్పినట్టు గొడవలు మన సొంత వాళ్ళతోనే అవుతాయని చెప్పి. అంటే ప్రతిదానికి మూలం డబ్బులే, చిల్లర లేవు వీడి దగ్గర, ప్రతి అలవాటు ఉంది అనుకుంటే ఏదో దగ్గర ఖచ్చితంగా గొడవలు అవుతానే ఉంటాయి. అది కాస్త శృతి మించి ఇంట్లో వాళ్ళని దూషించే వరకు వెళ్తారు. ఆ ఇంట్లో వాళ్ళకి దూషించినప్పుడు వీళ్ళు కామ్గా ఉన్నా వాళ్ళ మాట అంటుంటే చుట్టుపక్కల వాళ్ళకి రగిలిపోతూ ఉంటుంది. వాళ్ళు కూడా రగిలిన వెంటనే ఇతన్ని ఏమంటారు, అందులోనూ ఓ మోతాదు ఉంటుంది. రగిలి 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 ఒకసారి కట్టలు తెంచుకొని ఆ తర్వాత వీడిని ఏదో ఒకటి చేద్దాం అనేలాగా ఉంటారు. అంటే నోరు జారితే, మాట అదుపులో పెట్టుకుంటే ఏదైనా పని. నువ్వు నిజంగా తాగుబోతులే, తాగి ఇంటికి వచ్చినా సరే సైలెంట్గా వాడో మూలకు పడి ఉంటే ఇంట్లో వాళ్ళు ఎవరేమనరు. ఎలా జాలి చూపిస్తారు వీడి చేత తాగుడు ఎలా మానిపించాలి అని. ఇట్లాంటి పనులు చేస్తేనే అసలు వీని ఇంటికి రానివ్వకండి, వదిలేయండి, చంపండి. వీళ్ళు ఏమంటారు మళ్ళీ, నా ఆస్తి నాకు ఇచ్చే, నా వాటా నాకు ఇచ్చే, ఇద్దరు కొడుకులు, తండ్రేమో గవర్నమెంట్ జాబ్. ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ వస్తాయి, కామనే. అంటే బాధ్యతలు ఎందుకు వదిలేస్తారు అంటే ఈ గవర్నమెంట్ జాబుల్లో ఇది ఒకటి ఉంది మా ఇక్కడ, ఆర్టీసీనే కాదు, బేసిక్గా సింగరేణి జాబ్స్ ఉంటాయి. ఏంటంటే తండ్రి జాబు కొడుక్కి అనేది ఒకటి ఉన్నప్పుడు ఏంటంటే వీడు ఇంటర్ దగ్గర నుంచే అసలు సరిగా చదవడు, ఇంకా బీటెక్లు చెయ్యరులే, చదివి అంతవరకు వెళ్ళరు. ఎందుకంటే ఆ ఎంసెట్లో ర్యాంకు కొట్టే మార్కులు కూడా రావు కదా. ఏదో పిచ్చి పిచ్చి డిగ్రీలు అవి ఇవి చేసుకుంటూ ఐటీలు ఏదో అలా కాలక్షేపం చేస్తూ ఉంటారు, చదువు కూడా చదవరు. ఎప్పుడెప్పుడు తండ్రి చేస్తాడా అని చూస్తారు, లేదా వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేస్తే వాళ్ళు ఎప్పుడు దిగిపోతారా అని చూస్తూ ఉంటారు. కొంతమంది ఇట్లాగే ఉంటారు బాధ్యత రహితంగా, ఆ జాబ్ నాకు వస్తుంది అప్పుడు సెటిల్ అవ్వచ్చు అని. కానీ ఈలోపే వ్యసనాలకు అలవాటు పడి కుటుంబంలో ఏముంటుంది, వాడికొద్దు చిన్నోడికి ఇవ్వండి అంటారు. కానీ వాడు బాధ్యతగా ఉంటాయి, వీడు బాధ్యతగా లేకపోతే ఆ విషయంలోనూ గొడవలు అవుతూ ఉంటాయి. నువ్వు నాకేమి ఇవ్వలేదు, నన్ను ఇలా చేసి అలా చేసి, అందరి ఇళ్లలో ఉండేవే, కామనే. కాకపోతే శృతి మించితేనే ఇట్లాంటివన్నీ అవుతాయి. అంత మంచి చెడు విచక్షణ లేకుండా దీనికంతటికి మూలము మనకు ధనమే అంటారా? చిల్లర లేకపోతేనే గొడవలు. చిల్లర ఉన్నోడు ఎప్పుడు ఏమి అండు ఎవడిని, వాడి మానన వాడు ఏదో మూలకెళ్ళేసి ఇంత తింటాడు, లేదా ఇంత తాగుతాడు, పడుకుంటాడు, అంతే. అవి లేవు కానీ నాకు అన్ని కోరికలు ఉన్నాయి అన్నవాడే ఇలాంటి పనులన్నీ చేస్తాడు. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని.
మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.